అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2 నిన్న శుక్రవారం ఆగస్టు 1న థియేటర్స్ రిలీజ్ అయింది. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే 7 కోట్లు వచ్చాయి మొదటి రోజు. సినిమా బడ్జెట్ ఏమో 150 కోట్లు. మొదటి రోజు 7 కోట్లు వచ్చాయి. ఇంకా 143 కోట్లు నెట్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఈరోజు శనివారం, రేపు ఆదివారం, మరి చూడాలి మరి ఈ 2 రోజులు ఎంత కలెక్ట్ చేస్తుందో. నేను ఇంకా సినిమా చూడలేదు, చూస్తాను. ఎందుకంటే ఇది మనకు మర్యాద రామన్న వచ్చింది కదా రాజమౌళి డైరెక్షన్లో, సునీల్ హీరోగా. ఆ సినిమాని అప్పుడు 2012లో రీమేక్ చేశారు హిందీలో, సన్ ఆఫ్ సర్దార్ అని పేరు పెట్టి మర్యాద రామన్న సినిమాని. మళ్ళీ ఇప్పుడు 13 ఏళ్లకు ఆ సినిమా టైటిల్ తీసుకుని పార్ట్ 2 అని పెట్టి వేరే కథతో సినిమా తీశాడు అజయ్ దేవగన్. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ కూడా అజయ్ దేవగన్ ఈ సినిమాకు. మన సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్, ఇంకా రవికిషన్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. ట్రైలర్ అయితే కామెడీగా ఉంది. ఇంకా చూడలేదు సినిమా, నేను చూస్తాను ఈ వీకెండ్లో. అది మరి సినిమా హిట్ అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే ఈ సినిమా లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాలి. బట్ ఒక హిందీ సినిమా సయ్యారా అనే సినిమా కలెక్షన్స్ ప్రభంజనంలో సినిమా కనపడదనేసి పోస్ట్ పోన్ చేసి ఈ వీక్ రిలీజ్ చేశారు. బట్ అయినా కానీ సయ్యారా కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి. ప్లస్ ఈ సినిమాకు పోటీగా ఇంకో సినిమా రిలీజ్ అయింది ధడక్ 2 అని. మరి చూడాలి మరి ఏ సినిమా హిట్ అవుతుందో, మరి అసలు 2 పోతాయో లేదో. అది మన అజయ్ దేవగన్ కొత్త హిందీ సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2 రిలీజ్ అయిన మొదటి రోజు 7 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ 150 కోట్లు. ఇంకా 143 కోట్లు రావాలి, కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.